ప్రస్తుతం తీరం వెంబడి గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటిన అనంతరం తీవ్ర వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. తీర ప్రాంత జిల్లాలో గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెన్నైలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో 20 నుంచి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై ఎయిర్పోర్ట్లోకి వరద నీరు చేరడంతో తాత్కాలికంగా మూసేశారు. దాంతో 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. చెన్నై ముత్యాలపేటలోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన ఓ యువకుడు ఏటీఎం ముందున్న రాడ్డు పట్టుకోవడంతో షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. తెలుగు రాష్ట్రాలపై కూడా ఫెయిజల్ తుఫాను ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో రాబోయే 2 రోజులు భారీ వర్షాలుంటాయని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఆది సోమవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దాంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని సూచించింది. అంతేకాకుండా పలు పోర్టులకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావంతో ఏపీకి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయిజల్ తుఫాన్ శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది. పుదుచ్చేరి సమీపంలో నిన్న రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య తీరం దాటినట్టు కూడా ఐఎండీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అదంటే తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పూర్తిగా తీరం పైకి వచ్చాక తీవ్ర వాయుగుండంగా బలహీన పడనుందని కూడా తుఫాన్ ప్రభావంతో శుక్రవారం నుంచి కూడా తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని కూడా విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రేపు అటు ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దాంతో పాటుగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొనడం జరిగింది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీగా వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరో పక్క తమిళనాడులో మాత్రం ఒకంత భారీగా వర్షం కురుస్తుంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షం కూడా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అక్కడ తాత్కాలికంగా విమాన సర్వీసులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ ఫెయిజల్ తుఫాను ప్రభావం మాత్రం మరో 2 రోజుల పాటు అటు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.